కాటా ఎవరైనా మెయింటైన్ చేస్తారు ఎంతమంది ఈరోజు సార్ 220 మందికి నేను 6 to 12 ఇస్తున్నాను సార్. 8 to 12 ఎర్లీ మార్నింగ్ 6కి ఓపెన్ ఈ రోజు కూడా ఈవినింగ్ ఉంటాను 3 నుంచి 8 దాకా ఉంటాను సార్. నేను మళ్ళీ 10 దగ్గర అవసరం జనాలు ఉన్నప్పుడు 10 దగ్గర మాకు ఎక్కువ ఉన్నాయి కార్డ్స్ అనేసి నేను ఓవర్టేక్ చేస్తాను. వచ్చిన టయానికి యాక్చువల్గా వీళ్ళు ఉండకపోవటం, అంతే కదా రోడ్ల మీద క్యూలో నిలబడటం, ఎండున్నా వానున్నా అనేక ఇబ్బందులు పడుతున్నామని కంప్లైంట్ చేస్తే దాని మీద ముఖ్యమంత్రి గారు అనేక మందిని సంప్రదించి అనేక మంది దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకొని లాస్ట్ క్యాబినెట్లో ఒక డెసిషన్ ఏంటంటే రేషన్ షాపుల వద్దనే 1వ తేదీ నుంచి 15వ తేదీ దాకా ఇచ్చేటట్టుగా నిర్ణయించారు. ఈ రాష్ట్రంలో 1,46,00,000 కార్డులు ఉన్నాయి. అంటే 1,46,00,000 మందికి యాక్చువల్గా ఈ రేషన్ కార్డు ద్వారా యాక్చువల్గా వాళ్ళ యొక్క నిత్యావసరాలు సప్లై చేస్తున్నారు. త్వరలో ఇదే రేషన్ కార్డు ద్వారా తక్కువ ఖర్చుతో అనేకమైన వస్తువులు ఇవ్వాలని కూడా యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు నిర్ణయించడం, దాని మీద అధికారులు యాక్చువల్ వర్క్ చేస్తున్నారు. ఏదైతే ప్రస్తుతం ఇచ్చే వస్తువులే కాకుండా ఇంకా వాళ్ళ అవసరాలకి ఏదైతే ఉన్నాయో రెగ్యులర్గా బయట షాపుల్లో ఎక్కువ రేటు పెట్టుకుంటున్నారు, వాటి రేటు తగ్గించి పేదలు నిరుపేదలకు ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం, దాని మీద అధికారులు వర్క్ చేస్తున్నారు. త్వరలో దాన్ని కూడా యాక్చువల్గా స్టార్ట్ చేయబోతున్నారు. ఇస్తారు అప్పుడు 30 రూపాయలు. తర్వాత 2014-19 రాకముందు 200 రూపాయలు నుంచి పెన్షన్. ఒక్కసారి గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 2014-19లో 200 నుంచి 1000 రూపాయలు చేశారు. అంటే 5 రెట్లు పెంచేశారు. ఆ తర్వాత 2000 చేశారు. 1000 నుంచి మళ్ళీ 2000 డబల్ చేశారు. ప్రభుత్వం వస్తే వెంటనే 3000 ఇస్తామని ముఖ్యమంత్రి గారు చెప్తే గత ప్రభుత్వం కూడా ఇస్తామని 5 సంవత్సరాలు నాంచిచ్చింది. ముందు రోజే రాష్ట్రంలో ఉన్న అందరూ ప్రజాప్రతినిధులు అధికారులు ముందు రోజే ఇచ్చారు. ఇలా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఫస్ట్ ప్రయారిటీ సంక్షేమానికి ఇస్తున్నారు. ఏదైతే మేనిఫెస్టోలో 3 ఉచిత సిలిండర్లు మహిళలకు ఇస్తామన్నారు, అన్న ప్రకారం రిలీజ్ చేశాం. లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.